మెరైన్ ట్యాంక్‌లో వాటర్ చేంజ్ చేయాలి కాబట్టి ముందైతే నేను 20 లీటర్స్ క్యాన్‌లో వాటర్ ఆరో వాటర్ వేసేసి దాంట్లో అయితే సాల్ట్ ప్రాపర్ మెజర్‌మెంట్ తీసుకొని అయితే మిక్సింగ్ అయితే పెట్టేసాననమాట. హీటర్ అండ్ మనము దాంట్లో ఒక ఎయిర్ స్టోన్ కూడా పెట్టేసుకున్నాము. సో 24 అవర్స్ తర్వాత వాటర్ రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు సెలెనిటీ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో సెలెనిటీ అనేది చెక్ చేసుకోవాలి. మన పాత అక్వేరియంలో ఉన్నది అండ్ మనం ఇప్పుడు ఎంత మిక్స్ చేస్తున్నాం అనేది. నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ సెలెనిటీ అయితే వచ్చేసిందనమాట. 1.025 అయితే వచ్చేసింది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ సంప్ నుంచి అయితే కొంచెం వాటర్ అయితే తీసేస్తున్నాను. ఎక్కువ తీయట్లేదు. నాకు తెలిసి ఒక 16 to 17 లీటర్స్ అయితే వాటర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ కొంచెం అయితే టాప్అప్ చేసేద్దామని. అండ్ పాత స్పాంజ్ ఉంది కదా, ఆ పాత స్పాంజ్ కూడా తీసేసి కొత్త ఫిల్టర్ ఫ్లాస్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూసారా తెల్లది కాస్త ఎలా బ్రౌన్ కలర్ అయిపోయిందో. అండ్ కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉండే ఆ డస్ట్ పార్టికల్స్ కూడా తీసేస్తున్నాను. మెరైన్ ట్యాంక్ స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్ అయితే మనకి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ అట్లా మెయింటెనెన్స్ ఉంటుంది. వన్స్ అది ప్రాపర్గా స్టేబుల్ అయిపోయింది అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ అయిపోద్ది. జస్ట్ వాటర్ టాప్అప్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ బ్లాక్ స్పాంజ్ అనేది తర్వాత పెట్టాలి, వైట్ స్పాంజ్ ముందు పెట్టాలి. ఇక్కడ అయితే రివర్స్లో పెట్టాను. మళ్ళీ దాని తర్వాత వైట్ అండ్ బ్లాక్ మార్చేసాను అనమాట. ఆల్రెడీ మనము సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేరే డబ్బాలోకి మార్చుకొని డైరెక్ట్ బ్యాక్ సైడ్ సంప్ ఫిల్టర్లో అయితే యాడ్ చేస్తున్నాను. 1 by 1 యాడ్ చేసుకుంటూ అయితే ఫిల్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ మార్క్ కూడా పెట్టేసుకున్నాను ఎంత మనం వాటర్ యాడ్ చేసాం, ఎక్కడ వరకు వచ్చిందని లైన్. సో చూసినట్టయితే మొత్తం మన అక్వేరియం అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉందన్నమాట. ఈ వాటర్ ఒక 1 or 2 డేస్లో ప్రాపర్గా స్టేబుల్ అయిపోతుంది. ప్రాపర్గా స్టేబుల్ అయిపోయిన తర్వాత కొత్త ఫిషెస్ని తెచ్చి యాడ్ చేద్దాం. ఫిషెస్ అంటే ఎక్కువేం యాడ్ చేయము. సో కొంతమంది స్టార్ ఫిష్ అడిగారు, స్టార్ ఫిష్ ట్రై చేస్తాను తెచ్చి యాడ్ చేయడానికి. అండ్ ప్రాపర్గా గ్లాస్ క్లీన్ చేసిన తర్వాత మన ట్యాంక్ చూడడానికి క్రిస్టల్ క్లియర్ అయితే ఉందన్నమాట.